ఇక ఏలూరు జిల్లాలో గ్రామ పంచాయతీల ద్వారా ప్రజలకు మెరుగైన పారదర్శక పాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా పంచాయతీ అధికారి జీవికే మల్లికార్జునరావు తెలిపారు. స్వర్ణ పంచాయతీ పోర్టల్ మార్గదర్శకాలలో అవినీతి, అక్రమాలకు తావు లేకుండా జవాబుదారీ పాలన కొనసాగుతుందని చెప్పారు. జిల్లాలో పంచాయతీ కార్యదర్శులతో స్వీయ ఆడిట్ నిర్వహిస్తున్నామని, నిధుల దుర్వినియోగానికి పాల్పడిన వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మంది కార్యదర్శులు నకిలీ బిల్లులతో షెల్ కంపెనీలు లాంటి కొన్ని సృష్టించుకుని వాళ్ళకి ఎంతో కొంత పర్సంటేజ్ ఇచ్చి ఆ బిల్లుల ద్వారాగా ఏవో కొనుగోలు చేసినట్టు బిల్లులతో నిధులు గోల్మాల్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలు సహజం, కానీ వాటి మీద మనకి ఆరోపణ అంటూ వచ్చి మాకు వ్రాతపూర్వకమైన ఫిర్యాదు అందితే తక్షణమే వెరిఫై చేయించి అది కనుక నిజమని తేలితే చర్యలు తీసుకోవటం అనేది జరుగుతుంది ఖచ్చితంగానే. అందులో ఎలాంటి సందేహం ఎవరికీ అవసరం లేదు. సార్, పంచాయతీల్లో చాలా మటుకి కొంతమంది ప్రైవేటు కంప్యూటర్ ఆపరేటర్ల వ్యవస్థ కొనసాగేది, వాటిని కొనసాగిస్తున్నారా, తీసేశారా? ప్రైవేట్ ఆపరేటర్ అంటూ ఏమీ లేదు. గ్రామ పంచాయతీలో ఎవరు పని చేయాలనేది ఆల్రెడీ జీవో ప్రకారం నిర్దేశించబడింది. అది కాకుండా గ్రామ పంచాయతీలో వాళ్ళ ప్రత్యేక అవసరాల కోసం గ్రామ పంచాయతీ తీర్మానం చేసుకుని ప్రతిపాదనలు మాకు పంపితే అవి నిబంధనల ప్రకారం ఉన్నట్లయితేనే వారిని కొనసాగిస్తాం. లేని పక్షంలో ఎవరైతే వారిని వినియోగించుకుంటున్నారో వారే చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సార్, ఇప్పుడు పంచాయతీల్లో స్పెషల్ ఆఫీసర్లను అంటూ నియమించారండి. సర్పంచుల పదవీ కాలం అయిపోయిన తర్వాత ఆ స్పెషల్ ఆఫీసర్లకి చెక్ పవర్ లేదు, వాళ్ళు ఏమీ సంతకం పెట్టినా చెల్లదనే ఒక ఇదితో ఉన్నారండి ప్రస్తుతం. వాళ్ళకేమన్నా ముందు ఈ చెక్ పవర్లు కానీ వాళ్ళు ఏదైనా డ్రా చేయడానికి పంచాయతీల అభివృద్ధి నిధులు తెచ్చుకోవడానికి అవకాశాలు ఉన్నాయా? అదేమీ ఉండదండి. ప్రత్యేక అధికారులు పాలన కొనసాగుతుంది. సర్పంచ్ గారికి ఏ అధికారాలు అయితే పంచాయతీరాజ్ చట్ట ప్రకారం దఖలు కాబడ్డాయో అవే అధికారాలు ప్రత్యేక అధికారులకి ఉంటాయి. కానీ పాలనాపరంగా కొన్ని మార్పులు జరుగుతూ ఉన్నాయి. దానిలో కూడా ప్రత్యేక అధికారులు భాగస్వాములు అవుతారు. వారికి కూడా దీని మీద విషయ అవగాహన కల్పించడానికి మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం. గ్రామాల్లో పారిశుద్ధ్యం, త్రాగునీరు, వీధి లైట్లు వంటి పనులు అక్కడక్కడ కొరవడుతున్నాయని చెప్పేసి కొన్ని ఆరోపణలు ఉన్నాయండి. పారిశుద్ధ్యం సక్రమంగా నిర్వహించట్లేదు, ఈ సెక్రటరీలు స్థానికంగా ఉండకపోవడం అనేది ఒక కారణంగా చెప్తున్నారు. సెక్రటరీలు స్థానికంగా ఉండాల్సిన అవసరం ఉందా? పంచాయతీ కార్యదర్శులు నిబంధనల ప్రకారం స్థానికంగానే ఉండాలి. మనకున్న 547 పంచాయతీల్లోనూ ప్రతిరోజు డోర్ టు డోర్, అంటే ఇంటింటి నుండి చెత్త సేకరణ కానీ, లేకపోతే డ్రింకింగ్ వాటర్ ప్రతి 15 రోజులకు ఒకసారి శుభ్రపరచడం కానీ, అదేవిధంగా ఉన్న డ్రైన్స్ రెగ్యులర్ ప్యాటర్న్లో వాళ్ళకు ఉన్నటువంటి డ్రైన్స్ని బట్టి, ఉన్న సిబ్బందిని బట్టి, వాళ్ళు డ్రైన్స్ క్లీనింగ్ బట్టి మేము ఇక్కడ సమీక్షిస్తాం. దానికి ప్రత్యేకమైనటువంటి బృందం పనిచేస్తూ ఉంది. అలాగే అడ్వర్స్ స్పీషీస్ కానీ ఎక్కడైనా ప్రజా ఫిర్యాదులు కానీ అందితే దానికి తక్షణమే సంబంధిత డివిజనల్ పంచాయతీ అధికారులు కానీ లేకపోతే డిప్యూటీ ఎంపీడీఓలు కానీ వినియోగించి ఆ ప్రత్యేకమైనటువంటి అంశాల మీద వెంటనే చర్యలు తీసుకునే విధంగా మేము ఆదేశాలు. మంది కార్యదర్శులు నకిలీ బిల్లులతో